దుర్విధి గతమాయే గుండె బరువుతో ఎడద నిట్టూర్పు విడిచే ఎచట చూచిన గాని ఎచట విన్నను గాని పరభాష ప్రాభవము పరిడవిల్లుచునుండ చిక్కిపోయిన తెలుగు వాచకము సాక్షిగా. వాచకము అంటే ఇక్కడ సంభాషణ అనే మీనింగ్ కూడా వస్తుంది, టెక్స్ట్ బుక్ అనే మీనింగ్ కూడా వస్తుంది. చిక్కిపోయిన తెలుగు వాచకము సాక్షిగా చిన్నబోయను తెలుగు భాషామ తల్లి. ఇది నేను బాధతో రాసిన కవిత. తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత తిరుపతిలో స్థిరపడి సాహితీ సభలకంతా నాకు తెలుగు భాష పైన ఉన్న అభిమానంతో సాహితీ సభలకంతా కూడా అటెండ్ అవుతుండేదాన్ని. అక్కడ మా వయసుతో పాటు ఈ తరం పిల్లలు కూడా రావడం గమనించాను. వాళ్ళ కవిత్వము ఏమాత్రము మా కవితలకు తీసుకోని స్థాయిలో వాళ్ళు కవిత్వం రాయటము గమనించాను. అప్పుడు నాకు అనిపించింది, ఇది తెలుగు అనేది మృత భాష కాదు, అమృత భాష. ఇది క్షయము కాదు, ఎప్పటికైనా అక్షయంగానే ఉంటుంది అనే సంతోషంతో ఆ కవితనే కొద్దిగా మార్చి, కనకాభిషేకాలు అనే కవితనే కొద్దిగా మార్చి, కనకాభిషేకాల కాంతుల వెలుగొందు కమనీయ శోభల కావ్య భాష అష్టదిగ్గజములవు ఆంధ్రకవుల దీటికి అవనీతలము బెల్ల అలము కొనగా గంట పెంటేరాల ఘనకీర్తి చంద్రికలు గగన భాగం బెల్ల క్రమ్ము కొనగా కడలి అంచులు దాటి ఖండాంతరాలలో విశ్వవేదిక పైన వెలుగొందు విమల భాష. మనం వేరే ఖండాంతరాలలో అంటే వేరే దేశాలకు పోతే అక్కడ వాళ్ళు తెలుగు అసోసియేషన్ అని పెట్టుకొని తెలుగు మాట్లాడటానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను. వాళ్ళు తెలుగు అసోసియేషన్ అని తెలుగులోనే మాట్లాడతారు తెలుగు.